మండలంలో విద్యా వ్యవస్థ గాడి తప్పుతోంది. ఉపాధ్యాయుడు లేక విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో విద్యా వ్యవస్థ గాడి తప్పుతోంది. చదువులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు విధులకు డుమ్మా కొడుతున్నాడు. అలాగే వారు లేకపోవడం, పట్టించుకునే అధికారులు ఉండకపోవడంతో పిల్లల చదువులు ఆగమ్య గోచరంగా మారుతున్నాయి. వెల్దుర్తి మండలం తిమ్మాపురం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నిర్వహణపై వ్యాఖ్యలకు ఉదాహరణగా నిలుస్తోంది. ఈ పాఠశాలలో 5 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. కాగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు కర్నూలు నుండి తిమ్మాపురం గ్రామ పాఠశాలకు వస్తుంటాడు. కానీ ఆయన వచ్చేది వారానికి 2-3 రోజులు మాత్రమే. దీంతో రోజు ఆ ఉపాధ్యాయుడి రాక కోసం చిన్నారులు ఎదురు చూస్తూ ఆటలకు వెళ్తున్నారు. మరో విషయం ఏమిటంటే అక్కడ విద్యను బోధించడానికి వాలంటీర్ని ఏర్పాటు చేసుకున్నట్లు విద్యార్థులు తెలిపారు. ఈ విషయం ఉన్నత అధికారులకు తెలిసినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ప్రభుత్వ పాఠశాలలు పటిష్టత చేయాలని కృషి చేస్తుంటే విద్యార్థులకు మంచి విద్యను అందించాలని ప్రభుత్వం చేస్తున్నప్పటికీ గ్రామీణ మారుమూల ప్రాంతాలలో విద్యను అభ్యసించలేక ప్రైవేట్ పాఠశాలలకే మొగ్గు చూపుతున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. వస్తాడు సార్, రావడం అయితే వస్తున్నాడు. ఆయన ఈ రోజు ఏ పని పడింది ఆయనది. 7 మంది దాకా ఉన్నారు. నాకు 10-12 మంది దాకా ఉంటుంది సార్. తగ్గిపోతున్నారు ప్రతి ఏడాకి. ఎక్కడి నుంచి వస్తాడు సార్? కర్నూలు నుంచి వస్తాడు సార్. కర్నూలు నుంచి వస్తాడా? 9 అట్లా వస్తుంది సార్. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు? పెడుతున్నారు సార్, ఎన్ని గంటలకు పోతాడు రిటర్న్ సార్? ఆయన 3:30-4 అట్లా పోతారు సార్. నా పేరు రావణమ్మ సార్. ఏం చేస్తామా ఇక్కడ? ఇక్కడ బండలు తుడిచి కసగొట్టి బాత్రూమ్లు కడుగుతా సార్. ఏం చేస్తామా? 6,000 ఇచ్చారు సార్. నెలకు 6,000. 6,000 ఇచ్చారు. వంట అంత మీదేనా? వంట ఇంకొక ఆమె సార్. ఇంకొక ఆమె మీకు సపరేట్గా 6,000. అంటే ఎట్లా గవర్నమెంట్ పెట్టుకుందా మిమ్మల్ని? ఎట్లాను ఏమో సార్, ఇంకా నాకైతే తెలియదు. బ్యాంకులో వచ్చి మేము తెచ్చుకుంటాం సార్. నాకు చదువు ఇది లేదు ఏమో. ఇప్పుడు మామూలుగా వారానికి ఎన్ని మంటలు వస్తాడు సార్? రోజు అయితే వచ్చాడు, వారానిలే గిరానిలే సార్. రోజు ఆదివారం తప్పనిచ్చి ఇంకా రోజు వచ్చాడు సార్. ఈరోజు ఎందుకు రాలే? ఈరోజు ఏమో సార్, వాళ్ళకి ఏమి ఇబ్బంది కలిగిందో నాకేం తెలుసు సార్. 4 రోజులకు ఒకసారి వస్తాడంట కదా? లేదు సార్, రోజు వచ్చాడు సత్యంగా సార్. ఏం పేరు సార్ పేరు? ప్రతాప్ సార్. ప్రతాప్ సార్. ఎక్కడి నుంచి వస్తాడు ఆయన? కర్నూలు నుండి వచ్చాడు. కర్నూలు నుంచి వస్తాడు. ఎంతమంది ఉన్నారు? 30 మంది పిల్లలు ఉండేది? 40 మంది ఫస్ట్ నుంటే సార్. ఇప్పుడు మామూలుగా అయితే మంది ఫస్ట్ ఎంతమంది ఉన్నారు? ఫస్ట్లో 30 మంది ఉన్నారు సార్. ఈరోజు ఎంతమంది వచ్చినారు? ఈరోజు 6 మంది వచ్చినారు. 6 మంది వచ్చినారు. 6 మంది వచ్చినారు సార్. సార్ వచ్చినప్పుడు ఎంతమంది వస్తారు? ఇంకా సార్ వచ్చినప్పుడు కానీ పిల్లలు తగ్గినారు కదా సార్. అవునా? ఇప్పుడు ఇంకొక ఇక్కడ స్కూల్లో సార్ రాకోకుండా వేరే వాళ్ళని పెట్టి చదువు చెప్పిస్తున్నాడు కదా, ఆమె పేరు ఏం పేరమ్మా? ఆమె పేరు సుప్రియ సార్. సుప్రియ. స్కూల్లో వచ్చి ఆమె చూసుకుంటారు. బాగా చెప్తారు సార్. బాగా చెప్తారు సార్. బాగా చెప్తాడు. ఆమె అంటే గవర్నమెంట్ టీచరా లేక ఎట్లా? మామూలుగానే సార్, మొన్న పెళ్ళైంది పిల్లకి చదువు బాగా చదివిందని చెప్పి బాగా ఆ పిల్ల కానీ చదువు. ఎట్లా జీతం ఇస్తారా? ఏమో సార్, ఇంకా ఆమెకి జీతం ఇచ్చేది అయితే ఎంత ఇచ్చారో తెలియదు సార్ నాకు. సార్ ఇస్తుంటాడు జీతం. కాంపౌండ్ వాళ్ళు వెళ్ళలే, వాళ్ళు కాంపౌండ్ ఉండాలంటే చేసుకోండి సార్. వాళ్ళు కాంపౌండ్ చేయలే. నాడు నేడు కింద కనీసం వంటగది కూడా రిపేర్ ఏదో కారుతుందంట కదా? వంటగది లేదు కదా? వంటగది లేదు కానీ ఉందే, అంతా పశువుల కుట్టం మాదిరి పెట్టినారు. లోపల అన్ని పైపులు గీపులు అన్ని రైతులవి. కనీసం బాత్రూమ్స్ అవి కూడా లేదు అసలు. స్కూల్కి ఇచ్చినారు. పడిపోతుంది సార్. అవుతా మాది రిపేర్ పెడదాం లేదా అంటే పెట్టి సార్ అని అడిగినా రిపేర్ రాలే. పెట్టింటే కదా వచ్చేది రిపేర్. అన్ని స్కూల్లో బాగా డెవలప్ అవుతుండే, ఈడ ఎందుకు కాలేదు?
ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఊర్లో? 35. చిన్న ఊర్లే. అదే అదే మారుమూల గ్రామాలే అభివృద్ధి కావాలి సార్, బాగా ఇక్కడ లేదు అంత అభివృద్ధి. మీరు వచ్చిన వాళ్ళకి చెప్తుంటే కదా ఇన్ఫర్మేషన్లు, అదే కదా. మీరు దాపెట్టుకుంటే ఎట్లా యారు చెప్తున్నారు మీరు? అదంతా చెప్పినా వింటారు పోతారు అంతే. మీ సమస్యలు చెప్పాలా, ఏమి ఊరు సమస్యలు చెప్తే సార్ నెల నెల చీటీలు కూడా వేస్తున్నాడు కదా. చీటీలు తెలియదా? ఆయన వచ్చిపోతుంటాడు అంతే. నెట్ ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ కొద్దిగా. టవర్ల ప్రాబ్లం. 10 నుంచి ఉంది. ఇంతకుముందు స్కూల్లోని క్లబ్ చేస్తుంటాయి కదా, అది ప్రపోజల్ పెట్టలేదు సార్. స్కూల్లో క్లబ్ అనేది రేషనలైజేషన్ చేసినారు సార్ ఇంత ముందుకు 3 years బ్యాక్. బిలో 10 ఉన్న స్కూళ్ళనంతా మర్జ్ చేసి అంటే అక్కడ స్కూల్ తీసేసినారు సార్. కానీ గత గవర్నమెంట్ ఏ స్కూల్ కూడా మూతపడకూడదు అని రన్ చేస్తున్నారు సార్. ఈ నాడు నేడు కింద ఏమన్నా ఇక్కడ శాంక్షన్ చేస్తారు? నాడు నేడు కింద MEO2 ఇక్కడ వచ్చి సందర్శించినారు సార్. చూసి ఇక్కడ ప్లేస్ లేదు, పిల్లలు కూడా 5 మెంబర్సే, వీళ్ళకి ఎక్స్టెన్షన్ రూమ్ కూడా అవసరం లేదు అని చూసి వెళ్ళిపోయినారు సార్, సందర్శించి వెళ్ళిపోయినారు. ఇక్కడ స్కూల్కి కిచెన్ షెడ్ కూడా లేదు సార్, ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా లేదు, తాగడానికి కూడా డ్రింకింగ్ వాటర్ బోర్ వాటరే సార్ మామూలుగా. టాయిలెట్లు ఉన్నాయి సార్. ఇంకోసారి ఇక్కడ మీరు సరిగా స్కూల్ రావడం లేదు, ఇక్కడ ఎవరినో వాలంటరీగా పెట్టారని అట్లా ఏం లేదు సార్. ఇప్పుడు రాకముందు నేను ఒక 1/2 hour అట్లా లేట్ అయితే MDM వాళ్ళే కూర్చొని పిల్లల్ని కొంచెం మానిటరింగ్ చేస్తారు సార్, అంతే సార్. ఇక్కడ స్కూల్లో భోజనాలు ఇక్కడ చేయకుండా ఇంటికా నుండి తీసుకుని అంటే ఇక్కడ మా స్కూల్కి కిచెన్ షెడ్ లేదు సార్. లేదు సార్, అది పడిపోయింది సార్, అది కొలాప్స్ అయింది రూము, నీట్గా కూడా లేదు. కాబట్టి వాళ్ళు ఇంటి దగ్గరనే వాళ్ళు చేసుకొని వచ్చి ఇక్కడ పిల్లలకి వడ్డిస్తారు సార్. 5 మెంబర్సే కదా సార్ పిల్లలు ఇక్కడ, వాళ్ళు ఇంట్లో వండిన భోజనమే మా పిల్లలు కూడా తెచ్చి పెడతారు సార్. డైలీ ఎగ్ ఉంటుంది సార్, సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎగ్ ఉంటుంది, మంగళవారము బుధవారము శుక్రవారము చిక్కి ఉంటుంది సార్ మామూలుగా, మంగళ గురు శనివారం చిక్కి ఉంటుంది, చిక్కి ఉన్న రోజు చిక్కి లేని రోజు రాగి జావ ఉంటుంది సార్ మామూలుగా. బ్యాగ్స్ బుక్స్ ఇచ్చినాం సార్, అంతా స్టూడెంట్ కిట్ ఇచ్చేసినాము. ఇంకా కొన్ని బుక్స్ రావాలా సార్. షూస్ అయితే పిల్లలకి వాళ్ళకి సరైన లెంత్ రాలేదు 2 పిల్లలకి. బ్యాగ్స్ అయితే ఇచ్చేసినాం సార్, అన్నీ ఇచ్చేసినాం. వాలంటీర్ ఏం లేదు సార్ పాప, కానీ నేను వచ్చేలోపు లేట్ అవుతుంది అని ఎప్పుడన్నా స్కూల్కి ఇప్పుడు హాస్టల్ చేరిపోయాలన్నప్పుడు పోయినప్పుడు స్కూల్ ఇప్పుడు HM మీటింగ్స్ ఉంటాయి కదా సార్, అట్లా ఉన్నప్పుడు మేము మానిటరింగ్ చేయనీక మీరు రెగ్యులర్గా రావడానికి సార్ రెగ్యులర్ ఫేషియల్ యాప్ ఉంది కదా సార్, ఇప్పుడు రెగ్యులర్గా వస్తుంటాం కదా. యాప్ ఉన్నా కూడా మీరు 10-11 కల్లా ఇక్కడికి వచ్చేయాలా, కానీ మీరు రావడం 3 గంటలకు అట్లా వచ్చి ఉదయం రికార్డ్స్ చూసుకుని వెళ్ళిపోతుంది. 3 గంటలకి ఎట్లా వస్తారు సార్, అది ఎట్లా, అది రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి మీరు రాకుండా ఏం వాలంటీర్ ఏం లేదు సార్, అంటే మేము సింగిల్ టీచర్ కదా సార్, ఇప్పుడు యాప్ వేసుకున్నాక ఫేషియల్ యాప్ వేసుకున్నాక పోతాం సార్ అక్కడ టవర్ ఉన్న దగ్గరికి, అప్పుడు పిల్లల దగ్గర ఎవరు ఉండకూడదు అని అమ్మాయిని కూర్చోమ్మా అని పెట్టేస్తున్నాం సార్. ఇంటర్మీడియట్ అంటే MDM వాళ్ళు సార్, వాళ్ళు MDM ఏజెంటు. నేను అట్లా యాప్ ఎన్నిక పోయినప్పుడు పిల్లలు ఇబ్బంది గొడవ పడతారు అనే ఉద్దేశంతో ఆమెని ఉండు అని చెప్తుంటాం సార్. ఈవినింగ్ 3:30కి పోతాం సార్. వర్కింగ్ టైం 9 to 3:30 సార్. ఇది పక్కన రూమ్ మొత్తం పడిపోయినాయి అంటున్నారు. వచ్చినారు సార్, MEO వాళ్ళు కూడా చూసినారు, ఇక్కడ స్ట్రెంత్ లేదు అని దాన్ని కంప్లీట్ చేయలేదు అన్నట్టు చెప్పినారు. అంటే UDIS రాసినప్పుడల్లా పంపిస్తుంటాం కదా సార్ మామూలుగా, UDIS రాసినప్పుడల్లా మాకు వస్తుంది కదా ఏమి ఎంత రూమ్స్ ఉన్నాయి, ఏమి మేజర్ రిపేర్ ఉందా మైనర్ రిపేర్ ఉందా అని వస్తుంది కదా సార్. మీరు చెప్పినారు సార్ MEOకి చెప్పినాం సార్, మామూలు కిచెన్ షెడ్ లేదు అని చెప్పేసినాం సార్. అంటే ఇక్కడ స్ట్రెంత్ లేదు కదా సార్, 5 మెంబర్సే ఉన్నారు కదా. ఎందుకు డెవలప్ కావడం లేదంటే మెయిన్ స్ట్రెంత్ లేదు కదా సార్, మామూలు 5 మెంబర్స్. MEO2 సార్ నాడు నేడు కింద అని సెకండ్ ఫేజ్ కింద అని చూసినారు సార్ మామూలుగా మండలంలో. ఇట్లా స్ట్రెంత్ MEO చెప్పినప్పుడు ఇట్లా స్కూల్ అన్నీ రిఫర్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు మీరు చెప్పలేదా? వాళ్ళే వచ్చి చూసుకొని పోయినారు సార్ మామూలుగా. MEO2 సార్ వచ్చి నాడు నేడు కింద MEO2 వాళ్ళకి బాధ్యతలు ఇచ్చినారు.
వాళ్ళు వచ్చి చూసుకొని పోయినారు ఇక్కడ కాంపౌండ్ ఎట్లుంది, కిచెన్ షెడ్ అవసరమా, ఈ స్కూల్కి నీడా కాదా అని వాళ్ళు రెఫర్ చేయనీక వచ్చిన వెల్లుర్తి MIO సార్ MIO 2 సార్ వచ్చిన. ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, RC పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.